మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి లైనప్ చూస్తే చాలా చాలా బలంగా కనిపిస్తుంది. అంటే అతను చేయబోయేటువంటి సినిమాలు చాలా స్ట్రాంగ్ మూవీస్ రాబోతున్నాయన్నట్టుగా కనిపిస్తోంది చూస్తే. 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత అది చేసినటువంటి 'దేవరా' మూవీ 'దేవరా' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అంటే కంటెంట్ పరంగా చిన్న చిన్న మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికి కూడా కమర్షియల్‌గా మాత్రం చాలా చాలా పెద్ద విజయం సాధించినటువంటి సినిమాగా 'దేవరా' కనిపిస్తుంది. ఆ 'దేవరా' తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి 'డ్రాగన్' అనేటువంటి వర్కింగ్ టైటిల్ అనేది కూడా కనిపిస్తుంది మనకి. అంటే వర్కింగ్ టైటిల్ మాత్రం చెప్తా ఉన్నారు. సో దానికి మలయాళ స్టార్ హీరో అయినటువంటి టోవినో థామస్ కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తుందని చెప్పేసి ఒక టాక్ ఉంది బలంగా. అంటే ఆఫ్‌కోర్స్ నిజమే కూడా. ఎన్టీఆర్ చేయబోయేటువంటి ఇప్పటిదాకా చేసినటువంటి సినిమాలు ఒక ఎత్తు, ప్రశాంత్ నీల్ ఒక సినిమా ఎత్తు అన్నట్టు ఒక బలమైనటువంటి టాక్ మాత్రం స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. అంటే హీరోలను ఎలా చూపించాలి అనే విషయంలో ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఒక మాస్టర్ డిగ్రీ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాడు మనకు. ట్రాన్స్‌ఫార్మర్ లాంటి ఎన్టీఆర్ పర్ఫార్మర్‌ని ఎలా చూపిస్తాడు, ఎలా చూపించబోతాడు అని చెప్పేటువంటి ఒక క్యూరియాసిటీ ఆడియన్స్‌లో చాలా చాలా భారీగా కనిపిస్తుంది. సో ఆ కారణంగా ఆ మూవీకి సంబంధించి జూన్ 25న రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. సో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ని ఎప్పటిదాకా చూపించినంత గొప్పగా, స్ట్రాంగ్‌గా, బలంగా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్ అనేది స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. సో ఆ తర్వాత చేయబోయేటువంటి మూవీస్ ఏంటి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక పౌరాణికమైనటువంటి సినిమా, ఆ తర్వాత తమిళ డైరెక్టర్ అయినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్ చెప్పేసి బలంగా వినిపించింది. దానికి సంబంధించినటువంటి అనౌన్స్‌మెంట్లు కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టు ఇండైరెక్ట్‌గా. ఆ ప్రొడ్యూసర్ నాగవంశీ నుంచి కూడా ఆ విషయాలు చెప్పాడు కూడా. ఆ తర్వాత ఎవరి సినిమాలు రాబోతున్నాయనే విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఒక ఒక కన్ఫ్యూజన్ అనేది క్లియర్‌గా ఉంటుంది మనకి. అయితే ఈ మొత్తానికి ముందు 'దేవరా 2' ఉండబోతున్న సినిమా అనేది చాలా బలంగా వినిపించింది. 'దేవరా'కు సంబంధించినటువంటి మిక్స్డ్ టాక్ కావచ్చు, ఒపీనియన్ కావచ్చు. ఆ 'దేవరా 2' పట్ల సినిమా ఆగిపోయింది. సినిమా 'దేవరా 2'ని చేయడు అని చెప్పేసి ఎన్టీఆర్ చెప్పేసి క్లియర్‌గా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రీసెంట్‌గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ 'దేవరా 2' కూడా చేయబోతున్నాడని చెప్పేసి ఒక మాట చెప్పాడు. అయినప్పటికీ కూడా జనాలు నమ్మలేదు. ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ సినిమా పట్ల సీరియస్‌గా తీసుకోవట్లేదు. కానీ 'దేవరా 2' ఉండబోతోంది. 'దేవరా 2' సినిమాకి సంబంధించి ఈ ఏడాదే సెట్స్‌లోకి వెళ్ళబోతోంది. అంటే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత 'దేవరా 2'నే ఉండబోతుందని చెప్పేసి చాలా బలంగా వినిపిస్తుంది. అంటే మే నెల లేదా జూన్‌లోనో ఈ సినిమాకి సంబంధించి సెట్స్‌లోకి వెళ్ళబోతుందని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ రీసెంట్‌గా ఇచ్చినటువంటి ఒక తమిళ్ ఇంటర్వ్యూలో చూస్తే కనుక అంటే ఫస్ట్ పార్ట్‌లో ఆయన కేవలం ఎన్టీఆర్‌ని 10% మాత్రమే చూసాము. సెకండ్ పార్ట్‌లో 100% ఎన్టీఆర్‌ని చూపించబోతున్నా అని చెప్పేసి చాలా నమ్మకంగా చెప్పాడు కొరటాల శివ. అంటే ఫస్ట్ పార్ట్‌లో వచ్చినటువంటి ఏదైతే మైనస్‌లు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన నెగెటివ్ రివ్యూస్ కావచ్చు, లేకపోతే మిక్స్డ్ ఒపీనియన్స్ కావచ్చు ఏమున్నాయో వీటన్నిటిని సరిదిద్దుకొని వీటన్నిటిని కొంచెం క్లారిఫై చేసుకుంటూ సెకండ్ పార్ట్‌లో ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి ఎమోషన్స్ లేకపోతే అది ఒక గొప్ప గొప్ప కథనంతోటి ఆకట్టుకోబోతున్నాడు కొరటాల శివ అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే 'దేవరా 2' ఉండబోతుంది సినిమా ఖచ్చితంగా బలంగా అనేది తేలిపోయినప్పటికీ కూడా ప్రశాంత్ నీల్ సినిమాతో ఇమీడియట్‌గా 'దేవరా 2' సెట్స్‌లోకి వెళ్ళబోతుంది. ఆ తర్వాత 2027లోనే సమ్మర్‌లో సినిమా రిలీజ్ కాబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, నెల్సన్ దిలీప్ కుమార్ కావచ్చు వాళ్ళ సినిమాలు ఏమైనా సైమల్టేనియస్‌గా ఉండబోతున్నాయా, లేకపోతే వేరువేరుగా ఉండబోతున్నాయా, 2028లో రిలీజ్ కాబోతున్నాయా, లేక 2029లో రిలీజ్ కాబోతున్నాయా అనేది తర్వాత తెలుస్తుంది. బట్ ఇప్పటికి మాత్రం 'దేవరా 2' అనేది బలంగా రూపొందబోతున్న సినిమా అని చెప్పేసి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం 'దేవరా 2' కంటెంట్ పరంగా చూసినప్పటికీ అంటే 'దేవరా' ఏదైతే 'దేవరా' సినిమాలో మిస్ అయినటువంటి సీనియర్ 'దేవరా' నిజంగానే చనిపోయాడా, లేకపోతే సెకండ్ పార్ట్‌లో తిరిగి వస్తాడా, ఫస్ట్ పార్ట్‌లో ఉన్నటువంటి చిన్న జూనియర్ ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ఏ సెకండ్ పార్ట్‌లో మళ్ళీ అతను కంటిన్యూ అవుతాడా, చనిపోయిన తండ్రి కోసం అతను పోరాటం చేస్తాడా, ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రశ్నలు మాత్రం మిగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా 'దేవరా 2' స్పష్టంగా ఈ ఏడాదిలోనే మే లేదా జూన్ లేదా జూలై మ్యాక్సిమం ఈ జూన్ జూలైలోనే సినిమా సెట్స్‌లోకి వెళ్ళబోతుంది. సినిమా చాలా వేగంగా చిత్రీకరణ జరగబోతా ఉన్నారు. అంటే ఫస్ట్ పార్ట్‌లో సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు ఆల్రెడీ సీన్స్ చిత్రీకరించారు. దానికి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్‌లో కూడా ఉపయోగించేలాగా ఉండబోతుంది అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఆ కారణంగా సినిమా చాలా వేగంగా చాలా తక్కువ టైంలోనే షూటింగ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వేగంగా ఫినిష్ చేసేసి మ్యాక్సిమం 2027లో సమ్మర్‌లో 'దేవరా 2' విడుదల కాబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.